లోని ఒక చిన్న గ్రామం సిరిపురం. ఆ గ్రామం మధ్యలో ఉన్న ప్రాచీన వటవృక్షం గురించి కొన్ని భయానక కథలు ప్రజలలో ప్రచారంలో ఉన్నాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్లిన వాళ్ళు రాత్రి తిరిగి రావడం లేదు. మరుసటి రోజు వారు చనిపోయిన స్థితిలో కనిపిస్తున్నారు. ఆ చెట్టును గ్రామస్తులు జర్నలిస్టు రవి తన యూట్యూబ్ ఛానల్ కోసం ఆసక్తికరమైన కథలను కవర్ చేస్తుంటాడు. సిరిపురం గ్రామంలో ఈ వటవృక్షం గురించి వినిపించిన తర్వాత నిజం తెలుసుకోవాలని అక్కడికి వెళ్తాడు. రవి చెట్టు చుట్టూ ఉన్న రహస్యాలను వీడియోగాల్లో రికార్డు చేసి ప్రజలకు చూపించాలని నిర్ణయించుకుంటాడు. రవి గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు అతనిని ఆ చెట్టు దగ్గరకు వెళ్లొద్దని హెచ్చరిస్తారు. ఆ చెట్టు ప్రాణాలను తీస్తుంది పెద్ద. దాని దగ్గరకు వెళ్ళిన ఎవరూ తిరిగే బ్రతికరు. శతాబ్దాల కిందట ఒక అమాయక ఆడపిల్లను ఆ చెట్టు కింద బలవంతంగా చంపేశారు. ఆమె ఆత్మ ఇప్పటికీ అక్కడనే ఉంది. రవి వీటిని కేవలం మూఢనమ్మకంగా భావించి తన పని కొనసాగిస్తాడు. రవి తన కెమెరాతో చెట్టు చుట్టూ తిరుగుతుండగా కొన్ని అసాధారణ సంఘటనలు జరగడం ప్రారంభమవుతుంది. రాత్రిళ్ళు రవి గదిలో అనుమానాస్పదమైన కాంతులు కనిపిస్తాయి. అతని వీడియోల్లో కనిపించని నీడలు రికార్డు అవుతాయి. చెట్టు సమీపంలో ఉన్నప్పుడు ఫ్రేములో ఒక దెయ్యం తరహా రూపం కనిపిస్తుంది. రవి మరింత లోతుగా వివరాలు తెలుసుకుంటాడు. వందల ఏళ్ల క్రితం గ్రామంలో గౌరీ అనే పేద ఆడపిల్లను జాదుగారి అని అనుమానించి చెట్టు కింద బతికుండగానే పాతిపెట్టాడు. ఆమె శాపం వల్ల ఆ చెట్టు ఇప్పుడు ఆత్మతో నిండి ఉంది. ఈ వృక్షం ఎవరి సమీపంలో ఉన్నా